జనసేన పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టింది జనసేన పార్టీ. జనసేన పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు నేటి నుంచి విశాఖపట్నం వేదికగా 3 రోజుల పాటు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. సేనతో సేనాని పేరుతో చేపట్టే ఈ కార్యక్రమాలకు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు. పవన్ కళ్యాణ్ 3 రోజులు విశాఖలోనే ఉంటారు. కార్యకర్తలు, ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. ఇక ఈ సమావేశం అనంతరం పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. జనసేన పార్టీ కార్యకర్తలతో, ప్రజలతో మరింత దగ్గరగా ఉండాలని లక్ష్యం పెట్టుకుంది. ఈ మేరకు ఈ సేనతో సేనాని సభకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ప్రాంగణంగా నామకరణం చేశారు పవన్ కళ్యాణ్. 5 ప్రధాన ద్వారాలకు ఉత్తరాంధ్ర మహనీయుల పేర్లు పెట్టారు. జనసేన పార్టీ ఎల్లప్పుడూ జాతీయ నాయకులను, మహనీయులను స్మరించుకుంటుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. జనసేన పార్టీ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చిస్తారు. 29వ తేదీన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 10 మంది పార్టీ సభ్యులను ఎంపిక చేస్తారు. వారితో పవన్ కళ్యాణ్ వివిధ అంశాలపై మాట్లాడతారు.